వెల్కమ్ అండి అందరికీ. 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో మనం 7వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనుజ మేడం. అనుజ గారు 2003లో ధ్యానంలోకి వచ్చి, ధ్యానంలో వచ్చిన రోజు నుంచే శాకాహారిగా మారి ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అనుజ గారు ఆంధ్ర తెలంగాణ జిల్లాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. వారు చేస్తున్న ధ్యాన ప్రచారాన్ని లలిత కళా సంస్థ వాళ్ళు గుర్తించి మహిళా ధ్యానరత్న అనే బిరుదును కూడా ఇచ్చారు. ప్రస్తుతం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి సేవాదల్ కన్వీనర్ గా ఉన్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్. శ్రీ చైతన్య శక్తి అనే బుక్ ను కూడా రాశారు మేడం. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వెల్కమ్. నమస్తే. ఆత్మ బంధువులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం అనిత మేడం చెప్పారు. నా పేరు అనుజ. నా పేరు. మేము హైదరాబాద్లో ఉంటాము, ఎల్బీ నగర్లో. మాకు ధ్యాన పరిచయం 2003. అంటే ధ్యానానికి ముందు నా జీవితము, ధ్యానానికి తర్వాత జీవితం అంత పూర్తిగా మార్పు అనమాట. అది ఎట్లా మార్పు అంటే అంత అసలు మనకి చెప్పడానికి అలవి కాలేని ఆ విధంగా. అంటే ధ్యానానికి ముందు నాకు తెలియకుండానే అశాంతి, మనసులో అలుముకోవడం, కుటుంబ విషయాలలో ఏదో ఒకటి బాధ, ఏ విషయాన్ని తీసుకున్నా ఇంట్లో ఎవరు ఏం మాట్లాడుతున్నా దాన్ని నెగటివ్గా తీసుకోవడం, ఫీల్ అవ్వడం, అట్లా బాధపడడం. అది శారీరక రుగ్మతలకు దించడం. మానసిక అశాంతి శారీరక రుగ్మతలకు దించడం. ఆస్తమా, బ్యాక్ పెయిన్, డస్ట్ ఎలర్జీ అట్లాంటివన్నీ రావడం, అందరిలాగా డాక్టర్స్ దగ్గరకు వెళ్ళడం అన్నీ జరిగినాయి ఫ్రెండ్స్, తాత్కాలికంగాను. కానీ నాకు ధ్యానం 2003 ఎప్పుడైతే అందిందో అప్పటి నుంచి ఎటువంటి సమస్యలైనా నేను ధ్యానంలో నివృత్తి చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే సజ్జన సాంగత్యం కంపల్సరిగా, అంటే గ్రూప్ మెడిటేషన్లో 3 అధిక శక్తి తీసుకోవడం జరిగింది నాకు. మరియు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని 3 అధిక శక్తి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా నా జీవితాన్ని నేను సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఇప్పటి వరకు జీవిస్తూ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ శాకాహారం గురించి, శాకాహార విశిష్టత గురించి అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మరి నేను నేర్చుకున్నా, ఇందులో ₹1 ఖర్చు లేకుండా నేను ధ్యానాన్ని నేర్చుకున్నాను. అది అందరికీ అందాలి, ప్రతి ఒక్కరికి అందాలని ముందుగా బాబా టెంపుల్స్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగేది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అక్కడ పిలవకుండానే మనకి వస్తారనమాట ధ్యానానికి. అంటే 3 పూట్ల వాళ్ళు హారతి అనేది ఉంటుంది. భోజనం కూడా ప్రతి గురువారం 3 పూట్ల హారతి ఉంటుంది. కనుక ఎక్కువ మంది భక్తులు వస్తారు. కనుక నేను బాబా టెంపుల్ని సెలెక్ట్ చేసుకునేదాన్ని. పాంప్లెట్ ప్రింట్ చేయడము, టెంపుల్స్లకు వెళ్ళడము, ఆ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం. ముందే మేము చైర్మన్లకి పర్మిషన్ తీసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇచ్చిన డేట్ ప్రకారంగా ధ్యాన క్లాసెస్ 11 days 21 days వచ్చిన వాళ్ళకి సాధన చేపిస్తూ బ్రహ్మాండంగా జరిగిందనమాట. ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ అన్ని రాష్ట్ర ప్రతి గ్రామాల దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది. పత్రి గారికి నాకు తమిళ వచ్చు అనేసి చెన్నైకి కూడా పంపించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. చెన్నైలో కూడా 2 times ధ్యాన ప్రచారానికి చేయడం చేశాము. కనుక ఈ విధంగా నా యొక్క సోల్ జర్నీ నిరంతరం జరుగుతుంది. వీటన్నిటికీ నేను తెలుసుకున్నది మీకు చాలా సింపుల్ మెథడ్లో మీకు చెప్పడం చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు మనం ఈ విధంగా బాధపడుతున్నాము, దుఃఖపడుతున్నాము? ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరు మానవులు దేనిని కోరుకుంటారు ఫ్రెండ్స్? ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలనే ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ఈ భూ ప్రపంచం అందరూ కూడా కరెక్ట్గా మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నామా అనేది మనం ఒకసారి చూడగలిగితే కొందరు జీవించగలుగుతున్నారు, కొందరు జీవించలేకపోతున్నారు. 90%
అనారోగ్యంతో బాధపడ్డము, లేకుంటే మానసిక అశాంతితో బాధపడ్డము, అంటే ఏంటి, శారీరక రుగ్మతలతో, మానసిక రుగ్మతలతో, ఆధ్యాత్మిక రుగ్మతలతో, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో అశాంతి, దుఃఖము, బాధ, లేక టెన్షన్, లేకుండా భయాందోళన, ప్రతి చిన్న విషయానికి భయపడ్డము, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విషయంలో ఉంటుంది. ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే మానసిక రుగ్మత. మానసిక రుగ్మతని అది శారీరక రుగ్మతలు దించడం జరిగిపోతుంది ఫ్రెండ్స్. మానసిక రుగ్మతలు అసలు ఏంటి మానసికం అంటే, అసలు మనసు అనేది ఎక్కడ ఉంది మనం తెలుసుకోవాల్సిన విషయం. మనసు గురించి ప్రతి ఒక్క యోగులు, ఋషులు, మునులు, అందరు మహాత్ములు అందరూ కూడా. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, అది టెంపుల్ దగ్గర సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, మీ వాయిస్ ని డామినేట్ చేస్తుంది. వీలైతే కొంచెం డోర్ క్లోజ్ చేసుకొని కూర్చోరా. డోర్ అన్ని క్లోజ్ చేశాను. ఇది ఇక్కడ మనకు డోర్ అన్ని క్లోజ్ చేసాం. అదే మీ వాయిస్ కన్నా పక్కన అది ఎక్కువ వినిపిస్తుంది. కొంచెం మీరు బిగ్గర్ గా చెప్పండి అయితే. అయితే సార్, సౌండ్ కొంచెం పెద్ద పెడదాం. ఆ మంత్రాలు బాగా వినిపిస్తున్నాయి. అవును, ఇప్పుడు ఇప్పుడు చూడమ్మా, నా వాయిస్ పెద్దగా వినిపిస్తుందా? హలో, ఇప్పుడు పెద్దగా వినిపిస్తుంది. వినిపిస్తుంది, మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు టెంపుల్ పక్కనే ఉంది. అదే కంటిన్యూ చేయండి మేడం. ఓకేనా. ఈ విధంగా మనం తెలుసుకోవాల్సిన విషయము, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం ఆనందంగా జీవించాలంటే మైండ్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క మైండ్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్కరు యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా అధ్యయనం చేయడమే కానీ, సాధన చేయడం కానీ దేని గురించి చేస్తున్నారు? మనోలయ స్థితి గురించి, మనశూన్యత గురించి. దానికోసమే ఆ సాధనలు సంవత్సరాలు హిమాలయస్ లో కానీ ఎక్కడైనా. ఇలా పట్టుకొని మాట్లాడండి, అప్పుడు ఇది ఎక్కువ మనకి వినిపిస్తుంది, ఆ వెనుక వాయిస్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. అవునా, ఓకే. ఇట్లా పట్టుకుంటే వినిపిస్తుందా ఇప్పుడు? అలానా? ఓకే అమ్మా. ఇదే మంత్రాలు వినిపిస్తుందా, ఇంకా మీది ఎక్కువ వినిపిస్తుంది అనమాట. దూరంగా ఉండటం వల్ల అవి ఎక్కువ లాగుతుంది. అవును, కరెక్టేనా పాపం, మీకు కూడా డిస్టర్బ్ అవుతుంది ఇట్లాగా ఈ విధంగా కొంచెం. మేడం, పౌర్ణమి ధ్యానానికి అక్కడ సోమశిల అక్కడ టెంపుల్ దగ్గర 1 డే వర్క్ షాప్ చేసి నిన్న ఈ రోజు మళ్ళీ మన కోసం కేటాయించారండి. థ్యాంక్ యూ. అందువల్ల మేము టెంపుల్లోనే ఉన్నాం మేడం. ఆ టెంపుల్లోనే ఇవి జరుగుతున్నాయి అన్నమాట, ఆ డిస్టర్బెన్స్ అనేది. అవునా, మనం తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మైండ్ మేనేజ్మెంట్ గురించి మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఎందువలన అంటే, భగవంతుడి సృష్టిలోనే మనకి శరీరం ఎలాగైతే 84 లక్షల జీవరాశులలో చివరి జన్మగా మానవ జన్మ తీసుకోవడం జరిగింది. మానవ జన్మ అతి ఉన్నతమైన జన్మ. అంటే భగవద్గీతలోనే మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఒక శ్లోకంలో ఏమని చెప్పారు? బహునాం జన్మవాన్ జ్ఞానవాన్ ప్రపంచతే. మరి ఒకసారి చెప్పుకుందాం. బహునాం జన్మవాన్ జ్ఞానవాన్ ప్రపంచతే అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు తర్వాత, 84 లక్షల జీవరాశుల తర్వాత అతి ఉన్నతమైన జన్మ మానవ జన్మ. మనము చివరి జన్మలో ఉన్నవాళ్ళం. మనకు అపారమైన జ్ఞానము, విచక్షణ జ్ఞానము. అదే జంతుజాలాల వరకు 84 లక్షల జీవరాశుల వరకు ఈ విధంగా విచక్షణ జ్ఞానం అనేది తెలీదు పాపం. వాటికి ఎలా మనం నడుచుకోవాలి, మన జీవిత విధానాన్ని మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది తెలవక అవి ఆహారం తీసుకోవడము, అంటే ఆకలి, దప్పికలు, నిద్ర, మైథునము, ఇవన్నీ తెలుసు వాటికి. అవి వరకు చేసుకుంటాయి సహజంగా, అవి వరకు వాటికి తెలుసు, చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. అదే మానవుడు ఆహారం తీసుకోవడం కానీ, నిద్రలో కానీ, సహజంగా మైథునంలో కానీ, అన్ని విధాలలో మనం ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు, పరిమితంగా అంటే సమత్వము, మధ్య మార్గంగా అవి తెలుసుకోవడము, ఆచరించగలగడము, చేయగలగడం, ఇవన్నీ మానవులకి విచక్షణ జ్ఞానం అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నది. అది భగవంతుడి సృష్టి. చూడండి ఎంత అద్భుతమైన సృష్టి. మన దేహం ఎంత అద్భుతమైన దేహం అంటే,
ఇంత గొప్ప అద్భుతమైన దేహం. దానిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందువల్ల మన మైండ్ మేనేజ్మెంట్, భగవంతుడు ఆ మైండ్ని కూడా సృష్టించాడు ఫ్రెండ్స్. మైండ్ని సృష్టించాడు, బుద్ధిని సృష్టించారు. ఇవన్నీ కూడా స్టేజెస్ అన్నమాట. అంటే స్టేజెస్ అంటే ఏంటి అర్థం? మన శుద్ధ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళం. శుద్ధ చైతన్యం నుండి ప్రాణశక్తి విడిపడింది. ప్రాణశక్తి నుండి పంచభూత తత్వాలు ఏర్పడ్డాం. పంచభూత తత్వాల తర్వాత జడ చైతన్యము, మరియు జీవ చైతన్యము, మనో చైతన్యం, బుద్ధి చైతన్యం, ఈ విధంగా మనం ఇన్ని రకాల చైతన్యం మార్పులు జరుగుతూ వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో రకాల మార్పు. ఇవన్నీ సహజంగానే మన భగవంతుడి సృష్టిలో ఉండడం జరుగుతుంది. అట్లా మన జీవితంలో కూడా మన శరీరంకి మైండ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించడము. అదే మనసు లేకుంటే మనము పిచ్చి వాళ్ళమవుతాము. పిచ్చి వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు, ఎటువంటి తారతమ్యం. ఎందుకంటే ఉదాహరణకి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అంతా కూడా తల్లి ద్వారా మనకు అందుతుంది. ప్రతిదీ మన సహస్రారంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర మనకు ఆ ప్రాణశక్తి, చైతన్య శక్తి డైరెక్ట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నోటి ద్వారా తీసుకోవడం కానీ, మన ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కానీ ఉండదు అన్నమాట. అంతా మనకి ఆ బ్రహ్మరంధ్రం గుండా ఆ పరమాత్మ స్థితిలోనే ఉంటాం కనుక ఆ పరమాత్మ శక్తితోని మనం మమేకమై అనుసంధానమై ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం తల్లి గర్భం నుంచి బయటికి రావడం జరుగుతుందో అప్పటి నుంచి మనం శ్వాస తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా ఆహారం కూడా నోటి ద్వారా ఆహారము, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ మనసు అనేది క్రమక్రమంగా మనకి అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే చిన్న పిల్లవాళ్ళు 7 ఏళ్ల వయసు వరకు వాళ్ళకి మానసికంగా వాళ్ళు కొద్దిగా ఎదగడం జరుగుతుంది. కొంచెమే తెలుసుకోవడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఇవన్నీ తల్లి ద్వారా వినడం, చేయడం చేస్తూనే ఉంటాం. తల్లి యొక్క ఆలోచన, తల్లి యొక్క భావనలు, ఆమె యొక్క ఊహలు, ఆమె యొక్క కోరికలు ఏవైతే ఆమె మనసులో అనుకుంటుంటారో, ఏ విషయంలో బాధపడుతుంటారో, ఆవిడ ఏ విషయాన్ని అశాంతి, దుఃఖంతో లేకుంటే ఆనంద స్థితిలో ఉన్నారో అవన్నీ కూడా గర్భస్థ శిశువు స్వీకరించడం జరుగుతుంటుంది, తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మనం ఏ విధంగా అయితే ఆహారము తల్లి గర్భం నుంచి తనకి వెళ్తుందో అన్ని, అంటే చెప్పుకోవాలంటే ఇంకా మన 7 తరాలు, అంటే తల్లిదండ్రులే 7 తరాలు, ఇటు మన తండ్రి 7 తరాలు, తల్లి 7 తరాల నుంచి వచ్చినటువంటి డిఎన్ఏకి మనం కనెక్షన్ అయి ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ డిఎన్ఏకి కూడా మనం కనెక్షన్ అయి ఉంటాం అన్నమాట. కనుక మన పుట్టుక నుంచే అన్ని మనకు తెలిసి ఉన్నది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక మనసు అనేది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు నేర్చుకోవడం అనేది తెలుస్తుంది. ఎట్లా? తల్లి చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది? నాన్న ఇది మంచిది, ఇది చెడు, ఈ ఆహారం తీసుకో మంచిది అని తన పండు, మనకు కావాల్సిన పప్పు ధాన్యాలు అన్ని పెడుతుంది. తల్లి తన దగ్గరికి హృదయానికి హత్తుకొని ఎంతో ప్రేమగా ఆలన పాలన మనకి చేపిస్తుంటుంది. ఆ ఆలన పాలన చేసిన మనకు ఎంతో ఆనందం అనిపించి తల్లి స్పర్శను మనం కోరుకుంటాం. ఆ చిన్న పిల్లవాడు ఎవరైనా తీసుకున్నప్పుడు, ఎత్తుకున్నప్పుడు ఏడవడం మొదలు పెడతాడు. ఎందుకు ఏడవడం మొదలు పెడతారు? తల్లి స్పర్శ అనుభవం ఉంటుంది, అనుభూతి చెందడం ద్వారా వేరే వాళ్ళకి ఆ స్పర్శకి తనకి ఇష్టం ఉండదు. తల్లి స్పర్శ కావాలని, నాకు కావాలని కోరుకుంటుంటాడు. అది ఇంతా కూడా మనసు ద్వారా వస్తుంటుంది. వేరే వాళ్ళది స్పర్శ ఆయనకి ఇష్టం అనిపించక ఏడవడం చేస్తుంటారు చిన్నపిల్లలు. మనకు అందరికీ తెలుసు. అంటే అప్పటి నుంచి మన మనసులో మనమే ఏర్పరచుకుంటుంటాం. ఏమని నేర్పించాం? కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మనకి నేర్పిస్తుంటారు చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచి. తల్లిదండ్రుల వాళ్ళ విషయాలు వాళ్ళకి నచ్చినవన్నీ మనకు చెప్తూ ఉంటారు. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది చేయొద్దు నాన్న, ఇది చెయ్యాలి, ఇలా ఆలోచించాలి, ఇలా సంఘంలో పెరుగుతున్న కొద్దీ సంఘం విషయాలన్నీ మనకు చెప్తూ ఉంటారు. మనతో పెరిగిన సహోదరులు, తల్లి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మనకు నేర్పిస్తారు. మన ఫ్రెండ్స్ కూడా మనకు నేర్పిస్తారు. ఇవన్నీ కూడా మన మైండ్లో, అంటే మన మైండ్ అని తెలుసుకున్నవి, ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనం నేర్చుకున్నవి, తెలుసుకున్నవి అన్నీ కూడా
సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. అవ్వాలి కూడా, రికార్డ్ అవ్వడం ఎందుకు అవుతుంది? తర్వాత మనకు గుర్తు చేయాలి కదా. మనం తెలుసుకున్నవి, మనం నేర్చుకున్నవి మనకు గుర్తు చేయడానికి సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటుంది. తద్వారా మనకి మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకుంటే మనం ఎక్కడ పుట్టాము, ఎవరికి పుట్టాము, ఏ తల్లిదండ్రులు పుట్టాము, మన ఇల్లు ఎక్కడుంది, మన అడ్రస్ ఎక్కడుంది మనకి తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. మనకు అది తెలియనే తెలియదు, గుర్తు అనేది తెలియదు. ఎప్పుడైతే మనకి ఈ మనసు ద్వారా మనం అన్ని తెలుసుకుంటున్నామో అవన్నీ కూడా విచక్షణ జ్ఞానంతో సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది. ఈ విధంగా చిన్నప్పటి నుంచే మనము మనసు అనేది ప్రతి క్షణము ప్రతిదీ మీరు ఆలోచన ఏది చేస్తారో, ఏది రిపీట్ గా మనం చేస్తూ ఉంటామో బాగా గుర్తు పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఏది రిపీట్ గా చేస్తూ ఉంటామో అది సెల్స్లలో వాటిలలో కొన్ని సెల్స్ రిసీవ్ చేసుకుంటా ఉంటాయి. ఇవన్నీ కూడా సెల్స్ రిసీవ్ చేసుకుంటుంటాయి అన్నమాట. ఉదాహరణకి మనం కాఫీ టీ అలవాట్లు ఉంటాయి. కాఫీ టీ అలవాట్లు మనం రోజు కొద్ది రోజులు చేస్తాం. రోజు రొటేషన్ గా చేస్తూ ఏ పని అయితే మనం ఏ ఆలోచన అయితే రొటేషన్ గా చేస్తూ ఉంటామో అది మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది అనమాట. దానిని మనకి గుర్తు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి గుర్తు చేయడం జరుగుతుంది. అంటే అది నెగటివ్ ఆలోచన అయినా అయిండవచ్చు, పాజిటివ్ ఆలోచన అయినా అయిండవచ్చు. తద్వారా ప్రతి సెల్ మీరు నెగటివ్ ని పంపించినప్పుడు నాకు ఇది వద్దు, నాకు ఇది బాగాలేదు, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను చెయ్యలేను, ఇవన్నీ నెగటివ్ ఆలోచనలు అనమాట. ఈ నెగటివ్ ఆలోచనలు నెగటివ్ సెల్స్ కూడా అవే రిసీవ్ చేసుకుంటాయి. మనం ఎంత ఉత్సాహంగా ఎంత యాక్టివ్గా మనం ఏదైతే మనం చెప్పడం మనసులో అనుకోవడం చేస్తామో మనసు ద్వారా ఆ మనసు అనేది మనకు ఏర్పడిన ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. అయినందువల్ల రోజు నిరంతరము మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని లక్షల ఆలోచనలు చేసి ఉంటామో మీరే గుర్తుపెట్టు. ఒక రోజుకి 70,000 ఆలోచనలు వస్తుంటాయి మన ఒక 1 డేలో 24 hours లో. మరి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల లక్షల ఆలోచనలు చేసి ఉంటామో గమనించండి. తద్వారా మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటది. కనుక మనం ఏం చేయాలి? ఆలోచనలు వచ్చినా కూడా వాటిని విని మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి. ఉదాహరణకి రేపు మనం బయటకు వెళ్ళాలి, ఏదో ఒక పని మీద, ఒక ఆఫీస్ పని మీద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలంటే మరి మనకు గుర్తు ఉండాలి కదా. రేపు వెళ్ళాలి అని మనం 2 రోజుల నుంచి ఒకసారి మనసులోకి రిపీట్ చేసుకుంటూ ఉంటాం. నేను 2 రోజుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని రిపీట్ చేసుకుంటూ ఉంటాం. ఆ రిపీట్ చేసుకోవడం అంటే మరి గుర్తు చేస్తేనే, ఆలోచన చేస్తేనే. ఆలోచన అవసరం ఫ్రెండ్స్, ఆలోచన తప్పు కాదు, ఆలోచన చెయ్యాలి. కానీ అవి మనకి గుర్తుకి చేసినప్పుడు వినండి. మనం ఏది వినాలో అది వినండి, ఏది అవసరమో దాన్ని తీసుకోవాలి. మన అవసరం లేనిది మనం పక్కన పెట్టేసేయాలి అంతే తప్ప. ఉదాహరణకి చాలా మంది అంటుంటారు, మేడం మాకు ధ్యానంలో కూడా ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, మన నిజ జీవితంలో కూడా ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. నిజ జీవితంలో ఆలోచనలకి ధ్యానాల ఆలోచన, మనం ఇప్పుడు ధ్యానంలో ఏం చేస్తున్నాము? ఎంప్టీ మైండ్ చేస్తున్నాం. ధ్యానంలో మనము ఎంప్టీ మైండ్ ఎట్లా? శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా. ఎందుకు శ్వాస మీదే ధ్యాస పెట్టాలి? శ్వాస మీద మనం ఎందుకు పెట్టాలి? శ్వాసకి మనసుకి సంబంధం అంటే కనెక్షన్, రిలేషన్ ఉందన్నమాట. మనసుకి శ్వాస రెండు ఒక్క స్థితిలో ఉండనప్పుడు మన ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే శ్వాస నెమ్మదిగా స్లో అవుతూ ఉంటుందో, ఇది వరకు ఉన్నంత స్పీడ్గా మనం తీసుకోం. ఒక 5-10 నిమిషాలకి శ్వాస అనేది స్లోగా భ్రూ మధ్యమున స్థితం అవుతుంది. భ్రూ మధ్యంలో ఎప్పుడైతే స్థితం అవుతుందో మనసు కూడా స్లోగా ఆలోచనలు స్టాప్ అయిపోతాయి. శ్వాసకి మనసుకి డైరెక్ట్ రిలేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా శరీరానికి మనసుకి డైరెక్ట్ రిలేషన్. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసు ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనసులో వచ్చిన ఆలోచనల ద్వారానే ప్రతి సెల్ మనం రిసీవ్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన ఫీడింగ్ అన్నమాట. అది ఎట్లా మదర్ ఫీడ్ ఎలానో అది మనం ఫీడ్ చేస్తున్నాం. ప్రతి సెల్కి, ప్రతి కణానికి, ప్రతి అణువుకి మనం ఫీడ్ చేస్తున్నాం.
ఇది ఇంకా బాగా తెలుసుకోవాల్సింది. మన శరీరానికి ఆహారం ద్వారానే శక్తి ఏర్పడుతుంది అనేది తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియదు ఈ విషయం. బయట ప్రజలకి, సామాన్య మానవులకి మనం తీసుకున్న ఆహారం ద్వారే మనకి శక్తి ఏర్పడుతుందని కాదు ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఆహారం ఉంది కొంత శక్తి, కానీ మనం తీసుకున్న విశ్వశక్తి మీద ఆధారపడి ఉంటుంది. విశ్వమయ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అది ఎలా తీసుకుంటున్నాం అందరికీ తెలీదు. ప్రాణశక్తి తీసుకుంటున్నాము అనేది కూడా తెలియదు. అది మనం ఎలా తెలుసుకోవాలంటే, ఉదాహరణకి మనం నిద్రపోతున్నప్పుడు ఎటువంటి ఆలోచన లేని స్థితిలో, ఆ సమయంలో శరీరము మనసు కదలికలు లేని స్థితిలో, ఆ టైంలో మనం విశ్వశక్తి తీసుకోవడం జరుగుతుంది. అది పరిమితంగా తీసుకుంటాం. పరిమితంగా తీసుకున్న శక్తి మనం ఉదయం లేచిన కాడి నుంచి మాట్లాడడానికి, వినడానికి, చూడడానికి, ఆలోచన చేయడానికి, మన పనులు మనం చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ మనసు గురించి మనకి తెలవక మనం ఏమనుకుంటుంటాము, మనసు పిచ్చి, మనసులో 24 గంటల ఆలోచనలు వస్తున్నాయి, మనసుని అరికట్టలేకపోతున్నాము, మనసులో ఆలోచనలు అరికట్టలేకపోతున్నాము, ధ్యానంలో కూడా ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయి. మళ్ళీ నిజ జీవితంలో కూడా మనం ధ్యానం చేసి శూన్య స్థితికి చేరుకుంటాం. ఒక అరగంట గంట ధ్యానం చేశారనుకోండి, ఆ టైంలో శూన్య స్థితికి చేరుతాం. ఎంటీ మైండ్, అబ్బా ఎంతో హాయిగా ఉంది, బాగుంది. మనం ఏమనుకుంటున్నాం, చక్కగా శరీరాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టాము, కళ్ళు 2 మూసుకున్నాము, చేతులు కట్టేశాము, కాళ్ళు కట్టేశాము. ఎనర్జీని లాస్ కాకుండా మనం అన్నిటినీ కట్టేశాం కనుక ఎనర్జీ అనేది మనలోనే స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ స్టోర్ అవ్వడం వల్ల మనం విశ్వశక్తి థాట్లెస్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మనం విశ్వశక్తి తీసుకోవడం జరుగుతుందని. అదే విధంగా మనం ధ్యానం చేసిన తర్వాత కూడా నిజ జీవితంలో మనం ఏ పని చేస్తున్నా కూడా మనం కూడా మన శ్వాసని మనం గమనిస్తూ మన మనసుని మనం గమనించాలి ఫ్రెండ్స్. మన మనసుని కూడా మనం గమనించాలి. మనకి ఎటువంటి ఆలోచన వస్తున్నాయని గమనించండి. గమనించినప్పుడు మనసులోని ఆలోచనలు కూడా సాడ్ అయిపోతాయి. ఇది నేను నా యొక్క అనుభవం నుంచి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా. ఎందుకంటే ఆలోచనలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి, రావాలి కూడా, ఆలోచన అనేది ఉండాలి కూడా. ఆలోచన చేసినప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకొని మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు గుర్తు చేస్తుంది. మరి మన అవసరం ఉన్నప్పుడు గుర్తు చేయాలి కదా, లేకుంటే ఏది తెలియనప్పుడు ఎవరేది అడిగినా నాకు తెలీదు అనే చెప్తాం. అంటే రికార్డ్ అవ్వలేదు, గుర్తు చెయ్యదు. గుర్తు చేయనప్పుడు పిచ్చి వాళ్ళకి మనకి తేడా లేదనమాట. పిచ్చివాడు ఎలా ఉంటాడో మనం కూడా అలానే ఉంటాం అనమాట. మనం ఏం తింటున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, అట్లాంటి స్థితి ఏర్పడుతుంది. కానీ మనం ఈ విధంగా తెలుసుకున్న వాళ్ళము ఆలోచనలు కూడా చాలా ఇవి తెలుసుకున్నందువలన మనం ఏం చేయాలి, ఆలోచనలు అనేవి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు ఉపయోగపడే ఆలోచన, మన గురించి మనం ఆలోచించాలి, మన ఎదుగుదల గురించి మనం ఆలోచించాలి, మన ఉన్నత స్థితి గురించి ఉన్నతంగా ఎదగడానికి ఆలోచించాలి. ఆధ్యాత్మికము వేరు, ప్రాపంచికము వేరు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ప్రాపంచిక విషయాలంటే భౌతిక పరమైన విషయాలు. ఈ ప్రాపంచికం అంటే మనకు కనపడే వస్తువులు, కనపడే వ్యక్తులు, కనపడే పదార్థము, మన ఈ 2 కళ్ళకి కనపడేదంతా ప్రాపంచిక విషయం. ఎవరైతే ఎక్కువగా ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారో, వస్తువుల మీద కోరిక, మనుషుల మీద వ్యామోహాలు, కోరికలు, సమాజం పట్ల కోరిక, అంటే ఏంటి, కులం పట్ల, మతం పట్ల అతిగా ఆలోచించడము, అతిగా మాట్లాడము, బయట విషయాల గురించే మాట్లాడము, వస్తువుల గురించే మాట్లాడము, ప్రతి ఒక్కటి కనబడే దాని గురించి భౌతిక పరమైన విషయాలు, ఈ ప్రాపంచిక విషయాలు మీద ఎవరైతే ఎక్కువగా అతిగా మాట్లాడము, ఆలోచించడము, భావన చేయడము, ఊహించుకోవడము, ఊహాగానాలు చేయడం, ఇవన్నీ కూడా మనకి నెగటివ్ ఎనర్జీస్ కిందికి వచ్చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రకృతి సహజంగా భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చిండో దానిని మనం ఉపయోగించుకోకుండా
మానవులు స్వతహాగా తను తెలుసుకున్నది అంటే విషయాలు ఏవైనా తెలుసుకున్నవి నేర్చుకున్నవి ఆయన ఎక్స్ట్రా అంటే ఉదాహరణకి టీవీ మన ఫోన్లు ఏవైనా తీసుకోండి, అవన్నిటికీ మనము ఎడిట్ అయిపోతున్నాం. మానవుడు తయారు చేసిన వస్తువులకి అతిగా ఎడిట్ అయిపోవడము, అతిగా చూడడము, మనకి అవసరం లేని అన్ని చూడడము, అవసరం లేని అన్ని ఆలోచించడము, అవసరం లేని అన్ని మాట్లాడడము. ఇప్పుడు ఉదాహరణకి న్యూస్ తీసుకోండి, ఎన్ని రకాల న్యూస్లు, ఎన్ని రకాల డిస్టర్బ్లు, ఇవన్నీ మనకి అవసరం లేని వింటున్నాం, అవసరం లేని ఆలోచిస్తున్నాం. మనం వద్దన్నా కూడా మన మనసు ఆలోచనలు చేస్తుంది. అంటే నువ్వు ఇస్తున్నావు కదా, ఫీడ్ ఇస్తున్నావు, ఆహారం ఇస్తున్నావు, అందిస్తున్నావు. మనసుకి ఆహారాన్ని ఏం అందిస్తున్నావు? ఉపయోగపడే ఆహారం అందించట్ల, ఉపయోగపడని ఆహారం అందిస్తున్నాం. నెగటివ్ ఆహారము, నెగటివ్ ఉన్నదన్నమాట, పాజిటివ్ నెగటివ్ అనేది. మనం తీసుకున్న ఆహారం ఎలాగ సాత్విక ఆహారం ఉండాలి, శాకాహారం ఎలా తీసుకోవాలి, శాకాహారం తీసుకోవడం అనేది అమృత ఆహారం. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు అవన్నీ అమృత ఆహారం, జీవంతో కూడుకున్న ఆహారం. మై డియర్ ఫ్రెండ్స్, జీవంతో ప్రాణశక్తితో కూడుకున్న ఆహారం. మన ఆహారం తీసుకున్నప్పుడు మన ఆలోచనలు, మన భావనలు అన్ని సాత్వికంగా ఉంటాయి. సాత్వికంగా ఉండడం పాజిటివ్ ఎనర్జీస్తో ఉంటుంది. ప్రతి సెల్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట, ప్రతి సెల్ యాక్టివ్గా ఉంటాయి. మన తల్లిదండ్రులు 7 తరాలు, మనది తండ్రి 7 తరాల వంశం నుంచి వచ్చిన డిఎన్ఏ కూడా క్లీనింగ్ జరుగుతుంది. క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్. అక్కడైతే బ్లాక్స్ ఉంటాయన్నమాట, ఆ బ్లాక్స్ అన్ని తెలిగిపోతాయి. ముందు ఆలోచనలను మనము గమనించాలన్నమాట, ఎటువంటి ఆలోచన చేస్తున్నాం అనేది. అది చాలా 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 ఇంపార్టెంట్. శారీరకం కాదు, మానసిక ఆలోచన ప్రతి సెల్ మీద డిస్టర్బ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి అణువు మీద, ప్రతి పరమాణువు మీద, ప్రతి కణాల మీద, ప్రతి జీవ కణాల మీద మన యొక్క ఆలోచన, ఒక్క ఆలోచన మన నుంచి పాజిటివ్ గా వచ్చిన, నెగటివ్ ఆలోచన వచ్చిన. ఉదాహరణ నెగటివ్ ఆలోచన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది కొన్ని రకాల పండ్లు తినరు, కొన్ని రకాల కాయగూరలు వాడరు, కొన్ని రకాల కాయగూరలు, పండ్లు, ఇలాంటి నెగటివ్ గా మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా మనకి సెల్స్ కి నెగటివ్ ఎనర్జీ పాస్ అవ్వడము, అవి తీసుకున్నందువల్ల స్తబ్దతగా, మందమతిగా, నిద్రాణ స్థితిలో ఉంటాయన్నమాట. ఏ నెగటివ్ ఆహారాలు మనం తీసుకుంటామో ఆ నెగటివ్ ఆహారం మన లోపలికి వెళ్ళి ఆ సెల్స్ వాటిని రిసీవ్ చేసుకున్నప్పుడు వాటికి కూడా మనసు ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటికి కూడా మనలాగా మనసు ఉన్నది, విచక్షణ జ్ఞానం ఉన్నది. మనం ఏదైతే అందిస్తున్నామో అవి వాటిని తీసుకొని అవి కూడా ఆ మనసు ద్వారా ఓకే నాకు ఇది కావాలి అనడం, నాకు అది వద్దు అనడము సెల్స్ ద్వారా జరుగుతుంది. మనము నేను అనుకుంటున్నాము. నేను అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్? మన దేహం అంతా బిలియన్ ట్రిలియన్ కోట్ల బిలియన్ ట్రిలియన్ల జీవ కణాలతోని, అణువులతోని. ఓకేనా? వినిపిస్తుందమ్మా? వినబడుతుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే. మనం తీసుకున్న ఆహారం ద్వారా, మనం ఇచ్చిన ఆలోచనల యొక్క ఫీడింగ్ ద్వారా ప్రతి సెల్లు, ప్రతి కణం అవి తీసుకొని నాకు అది కావాలి నెగటివ్ గా మనం ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆలోచన గాని, భావన గాని, ఊహలు గాని, అంటే ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపించి వాటినే ఆలోచనలుగా, భావనలుగా, ఊహలుగా, కోరికలుగా, ఏవైతే ఈ నెగటివ్ ప్రపంచం అంటే భౌతిక పరమైన విషయాలు ఎక్కువగా మనం చెప్పుకోవడము, మాట్లాడడము, వినడము, ఎదుటి వాళ్ళ విషయాలు ఎక్కువగా వినడం, అన్ని రకాల విషయాలు అంటే వస్తువుల గురించి మాట్లాడుతుంటారు వాళ్ళు, పదార్థాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైతే వింటూ రికార్డ్ చేసేసుకుంటున్నామో అవన్నీ ప్రతి సెల్ తీసేసుకొని ఆ నెగటివ్ కి అడిక్ట్ అయిపోయినాయి అనుకోండి, చక్కగా మందమతిగా పడుకోవడం ఉంటుంది. ఆ మత్తుగా, మబ్బుగా, అంటే సహజ స్థితి కాదు కదా. ప్రకృతిలో సహజ స్థితి ఉంది. ప్రకృతితో మనం మమేకమైనప్పుడు, ప్రకృతిలో ఉన్న ఆహారం మనం తీసుకున్నప్పుడు, ప్రకృతిలో సహజ స్థితి అంటే ఏంటి? సహజమైన ఆహారం అంటే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, ఇవన్నీ సహజంగా మనకి ప్రకృతి నుంచి అందినటువంటి ఆహారం. ఆ అందిన ఆహారం మనం ఆ ఆహారాన్ని మన శరీరానికి మనం ఇచ్చినప్పుడు మన మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, నిశ్శబ్దంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి అశాంతి, దుఃఖం
నెగటివ్ ఆహారాన్ని మనం అందించినప్పుడు మన మనసులో ప్రశాంతత కోల్పోవడం, ఏదో తెలియని అశాంతి, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తెలియని అశాంతి వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందో తెలియదు, తెలియని భయం వస్తుంది, తెలియని భయాందోళన. ఎందుకు వస్తుంది అంటే మనం నెగటివ్ ఆలోచన, నెగటివ్ భావన, నెగటివ్ ఆహారము ఈ తీసుకున్నది. జంతువులతో ఇప్పుడు జంతువు ఆహారం తీసుకున్నారనుకోండి, మాంసాహారము, జంతువులు ఎక్కువ భయాందోళనతో జీవిస్తూ ఉంటాయి. ఏ జంతువు వచ్చి కబలిస్తుందో, ఏ జంతువు వచ్చి మన అటాక్ చేస్తుందో ఆ జంతువుల గురించి అవి ఎప్పుడు లోపల నిరంతరం ఒక భయం అనేది ఉంటది. మనం ప్రతి జంతువుని చూడొచ్చు, అవి అంటే సడన్ గా ఇటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది. చూడడంలో, చూపుల్లో కూడా, వాటి భావనలో కూడా మనం గుర్తించవచ్చు. క్షణము కళ్ళు మూసుకొని ఉన్నట్టు ఉంటది. కోడి గాని, మేక, ఏ జంతువులైనా కళ్ళు మూసుకున్నట్టే ఉంటాయి చూడండి. సడన్ తెరుస్తాయి, సడన్ ఇటు అటు వెళ్తాయి, అటు పరిగెడతాయి, ఇటు పరిగెడతాయి. కొంత శబ్దం వచ్చిందంటే క్షణంలో అలర్ట్ అయిపోయి పరిగెత్తడం చేయడం చేస్తుంది. ఎందువలన? భయం. తన ప్రతి అణువులో, ప్రతి జీవకణంలో, జంతువులలో ఆ భయం అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఆ భయంతో కూడుకున్న ఆ జంతువుల మాంసాహారం తీసుకున్నప్పుడు ఆ మానవుడి కూడా మనసు కూడా ఆ భయాందోళనకి గురి అవుతుంది. చాలా మంది అంటారు, నాకు ఎందుకు భయం వస్తుందో నాకు తెలియదు మేడం, భయం అనేది నాకు ఏర్పడుతూ ఉంటది, అది దేని వల్ల వస్తుందో తెలియదు. బల్లిని చూస్తే భయం అంటారు కొంతమందికి పిల్లిని చూస్తే భయం, కొందరికి ఎలకని చూస్తే భయం, కొందరికి బొద్దింకని చూస్తే భయం. ఏ చిన్న మన కళ్ళ ముందు, మనమేమో ఇంత 6 అడుగుల ఎత్తులో ఉన్న మానవులము, ఆ చిన్న ఆ కంటికి కనపడని సూక్ష్మంగా చిన్న జంతువులు, చిన్న వాటికి మనం ఎంతో భయపడిపోతారు మానవుడు. అది చూడంగానే గంతులు, ఎగుర్లు, పరిగెత్తడాలు చేస్తుంటారు. లేకున్నా కూడా వాటిని అనుకుంటే కూడా భయపడతారు. ఎక్కడైనా పిల్లి శబ్దం, ఎలక శబ్దం ఇంట్లో వస్తుందంటే కూడా భయపడతారు. భయం అనేది సహజ స్థితి అయిపోతుంది మానవుడికి. ఎందువలన? మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే పాజిటివ్ ఆహారము, నెగటివ్ ఆహారం అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదే శరీరంలో కణాలన్నీ కూడా తీసుకోవడం వల్ల, ఆ పాజిటివ్ ఆహారం అంటే ప్రకృతి సహజంగా మనకి వచ్చినటువంటి ఆహారంలో ప్రతిదీ జీవకణం, ప్రాణశక్తి దాంట్లో నిండి ఉంటుంది. ప్రతి కణంలో మనం తీసుకున్న పండు, కాయగూర, ఆకుకూర, దాంట్లో ప్రతి కణంలో మనకు శక్తి ఉంటుంది. దాంట్లో శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మళ్ళీ వెలుగు ఉంటుంది, అన్ని రకాలది మనకు అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆనందం కూడా ఉంటుంది. అంటే ఏంటి? జీవకణాలలో ఆనందం ఎలా ఉంటుందో సహజంగా ఆ ఆనంద తాండవిస్తే కణాలు, అణువులు, పరమాణువులు, జీవకణ ఆనంద స్థితిలో ఉంటాయి. ఆ విధమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించగలుగుతాం. అంటే మన మనసు అలా ఉంటది అనమాట. మన మనసు ఎట్లా ఉంటది? ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నప్పుడు, మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యం ఆటోమేటిక్గా ఎట్లా వచ్చేస్తుంది? సెల్స్ కి ఫీడింగ్ చేస్తున్నాం కదా. నేను ఆ పండ్లే తీసుకుంటా, నాకు అన్ని ఇష్టం, నేను అన్ని తింటా అనుకొని అన్ని తినాలి కూడా. ఏది మనం నెగిటివ్ గా అనుకోవద్దు. అన్ని రకాల పండ్లు తినొచ్చు, అన్ని రకాల కాయగూరలు వాడచ్చు. ఏదైనా నాకు అది వద్దు, నాకు ఇది వద్దు, నాకు ఇది పడదు అనేది మనం నెగటివ్ ఫీడ్ చేసామనుకోండి, అది నెగటివ్ గానే సెల్స్ తీసుకుంటాయి. మనం పాజిటివ్ గా ఫీడ్ చేస్తున్నాం, పాజిటివ్ గా చెప్పుకుంటున్నాం, మనసులో పాజిటివ్ గానే తీసుకుంటాం. కనుక మన ద్వారానే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. మన ద్వారా అంటే నేను అంటున్నాం. నేను ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నాం? ఒకసారి మీరు మీ లోపలికి వెళ్ళండి. మన లోపలికి మనం వెళ్ళడం అంటేనే ధ్యానం అంటేనే మనతో మనం ఉండడము, మనల్ని మనం తెలుసుకోవడము, మనతో మనం ప్రయాణం చేయడము, మనలోనికి మనం తొంగి చూడడము. రమణ మహర్షి కూడా చెప్తారు కదా, ప్రతి ఒక్కరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు ఆయన? నిన్ను నువ్వు తెలుసుకో, ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో తెలుసుకో అని చెప్పడం చేస్తారు. కనుక మనము అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మన దేహంలో అంతా అణువులతో కూడుకున్నది. పరమాణు బిలియన్ ట్రిలియన్ అణువులు, బిలియన్ ట్రిలియన్ పరమాణువులు, బిలియన్ ట్రిలియన్ కోట్ల జీవకణాలు, అవన్నీ టోటల్ బాడీ నిశ్చితమైంది. మన ఊరికే చర్మం అనేది కప్పబడి ఉంది. ఒక చర్మము, ఒక స్కిన్, దాన్ని ఈ అణువులు, పరమాణువులు, లోపల ఉన్న భాగాలు అన్ని కప్పబడి ఉన్నాయి అంతే తప్ప మనం ఈ భాగాలన్నీ తీసి పక్కన పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు
ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు చక్కగా మీ లోపల ఉన్న భాగాలన్నీ తీసుకుంటూ నేను నేను అంటాం, నేను నాది అంటుంటాం. ఎక్కడ నేనున్నాను, ఎక్కడ నాది అంటున్నాము. నేను అనేది టోటల్ శరీరంలో ఎక్కడ ఉన్నాము అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన బ్రెయిన్ ఉందా పక్కన పెడదాము, హార్ట్, లంగ్స్, లివర్ అవన్నీ ఒకసారి తీసినట్టుగా పక్కన పెడతాం. తీయండి, తీసి నేను అన్ని పక్కన వెతకండి, లోపల వెతకాలి. మనం వెతికితే కదా నేను అనేది తెలుస్తుంది, నేను ఎక్కడ ఉన్నానో తెలుస్తుంది. అది వెతకాలన్నమాట. ఆటోమేటిక్గా మనం వెతుకుతూ ఉండాలి. అప్పుడు ఈ భాగాలన్నీ మనం పక్కకు పెట్టినప్పుడు, తీసినప్పుడు మన లోపల ఏమే కనపడదు, ఎక్కడ ఉన్నాం అనేది ఏమి లేదు. అంటే శూన్యమే ఉంటుంది లోపల అనేది, శూన్యమే ఉంటుంది. ఈ భాగాలతో కూడుకున్నవన్నిటి ద్వారా ప్రతి అణువు, ప్రతి పరమాణు, ప్రతి జీవకణము ఆలోచన చేస్తూ జ్ఞానంతో శక్తివంతంగా, శక్తితో, జ్ఞానంతో, వెలుగుతో, ఆనందంతో ఉండడం ద్వారా మనము కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా, ఆనందంగా, వెలుగుతో నిండిపోయి ఉన్నాం మేడం. ఆనంద స్థితిలో ఉంటాం అన్నమాట. ఇప్పుడు అశాంతి అనేది మనకి తెలియదు తెలియదు. ఎందుకంటే మన లోపల ఉన్న కణాలన్నీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాయి కదా. మన మనసును మనం తెలుసుకున్నాం కదా, మన మైండ్ మనమే కదా ఫీడ్ చేస్తున్నాము. అది మన భౌతిక పరమైన విషయాలు ఎవరికైతే తగ్గించబడతాయో ఆసక్తి ఉండాలి, లేదని కాదు, వాడుకోవాలి. ప్రాపంచికంగా ఉన్న వస్తువులు వాడుకోండి, పదార్థాలు వాడుకుంటాం, మనుషులతో ఉండాలి, ఉంటాం. కానీ ఎంత ఉండాలి అది తెలుసుకోవాలి, ఎంత వాడుకోవాలి. ప్రాపంచికంగా, భౌతిక పరంగా ఉన్న వస్తువులని కానీ, వ్యక్తులు కానీ మనకు ఎంతవరకు అవసరము అవి తెలుసుకొని వాడుకోవాలి. అదే ప్రకృతి అంటే మనకి నేచర్ లో ఉన్నది సహజమైన స్థితి. ఉదాహరణకి సహజమైన స్థితి అంటే అందరికి, ఎవరికైనా, జంతుజాలాలకైనా, మనకైనా ఆకలి, నిద్ర, మైథునము, ఈ శ్వాస తీసుకోవడం, ఇది సహజంగానే ఉన్నది, సహజంగా జరుగుతుంది. మనం ఏమైనా క్రియేట్ చేస్తున్నామా? మనం ఏది క్రియేట్ చేయట్లేదు అనమాట. ఆ సహజంగా ఉన్న వాటికి మనం ఇవ్వాలి తప్పనిసరిగా. ఆ టయానికి, ఆకలికి మనం ఆహారం అందియాలి. నిద్ర వచ్చిన సమయంలో నిద్ర వేయాలి. నిద్ర వచ్చిన సమయంలో నిద్ర ఖచ్చితంగా ఇవ్వాలి. ఇట్లా మైథునం అనేది జరిగినప్పుడు, మైథునం అనేది భావన వచ్చినప్పుడు దానికి మనం ఇవ్వాలి ఫీడ్. అంటే ఇది ప్రకృతి సహజంగా భగవంతుడు సృష్టిలో మనకిచ్చినటువంటి శరీరంలో ఇవన్నీ ఆయన పెట్టి పంపించాడు. మన మనసు ఆయన సృష్టించాడు, మన శరీరాన్ని ఆయన సృష్టించాడు, బుద్ధి అక్కడి నుంచే వచ్చింది. మనది అనేది ఏది లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఏది లేదు లేదు. కనుక భగవంతు సృష్టి, ప్రకృతి సృష్టిలో మన శరీరంలో ప్రతిదీ ఆయన పెట్టి పంపించారు. కనుక మనం దేనిని బయట నుంచి తీసుకురావడం, ప్రాపంచికంగా, భౌతికంగా మనం దేనిని అటాక్ చేసుకో అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పండు, మన ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టుకి ఇంకో చెట్టు కలిస్తే రెండు రకాల చెట్లు కలిపినప్పుడు, రెండు రకాల మొక్కలు కలిపినప్పుడు ఇంకొక మొక్క తయారవుతుంది. అదే కదండి, అంటే క్రాస్ బ్రీడ్. ఏదైనా సరే, ఏదైనా రెండు వస్తువులు కానీ, రెండు పదార్థాలు కానీ కలిసినప్పుడు అక్కడ యోగం జరుగుతుంది. అట్లాగా మానవుడు ప్రతిదాన్ని, రెండు వస్తువులు కానీ, రెండు పదార్థాలు కానీ, రెండు వ్యక్తులు కానీ అలా కలిసినప్పుడు ఏమవుతుంది? మూడవ వస్తువు, మూడవ పదార్థము, మూడవ వ్యక్తులు రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇదంతా మనుషులు క్రియేట్ చేయడం, మానవుడు క్రియేట్ చేస్తున్నాడు అనమాట. మనం ఎంత ప్రాపంచిక విషయాలలో అతిగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అతిగా ఆ క్రియేట్ చేసుకొని దానినే అనుభవిస్తున్నాం, దాన్నే తీసుకున్నాం. అంటే ఏంటి, వస్తువులు కూడా పిజ్జా, బర్గర్స్, మనం తినే ఆహారం తీసుకోండి, అన్ని కూడా ఏంటి, జంక్స్ ఫుడ్ లాంటివి తీసుకొని మానవుడు తయారు చేసిన అతిగా తీసేసుకుంటున్నాం. కుక్కుడు ఫుడ్ వండినే కుక్కుడు ఫుడ్ అతిగా తీసుకుంటున్నాం. మనం రా ఫుడ్ తీసుకుంటలే. అంటే ఏంటి, మొక్కలకు సహజంగా మన ప్రకృతిలో దొరికిన సహజంగా ఫుడ్ తీసుకోకుండా చాలా మట్టుకి అందరు కుక్కుడు ఫుడ్ మనం వాడుతున్నాం. ఎవరో రేర్ అనమాట, 90% లో ఒక 10% అయినా మనం డైరెక్ట్ రా ఫుడ్, అంటే ప్రకృతి సహజమైన ఆహారము అనేది చాలా మట్టికి చాలా తగ్గిపోయింది. అందుకే మనలో ప్రాణశక్తి అనేది చాలా తగ్గిపోవడము, నిర్వీర్యం అయిపోవడము, అనారోగ్యం రావడము,
అనారోగ్య పాలైపోవడం, డిసీజులు స్టార్ట్ అయిపోవడం, ఇవన్నీ మనమే చేస్తున్నాం, మన ద్వారానే జరుగుతుంది. మన మైండ్ని మనం చక్కగా ఎంటీ పెట్టుకొని మనకు కావాల్సింది మనం చేసుకుంటూ మన గురించి మనం ఆలోచించాలి. మన గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న ఎవరినైనా తీసుకోండి, మన పిల్లల గురించి, భర్త భార్య గురించి, భార్య భర్త గురించి, మన ఇంట్లో అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వాళ్ళ గురించి ఎవరైతే అతిగా ఆలోచిస్తూ ఉంటారో అదంతా కూడా మీకు మనలో ఉన్న సెల్స్ కి నెగటివ్ ఎనర్జీ. బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే పిల్లల గురించి, పెద్దల సహజంగా అన్ని ప్రకృతిలో అన్ని అందించబడ్డాయి. భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే మన పిల్లలకైనా, మన భర్తలకి, మన తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, అందరికి భగవంతుడు సమానంగా అన్ని మనకు అందించారు, అన్ని పెట్టి పంపించారు. ఎవరి గురించి మనం ఆలోచించే అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళకి సమయానికి మన బాధ్యత, మన ధర్మము ఒకటి ఉంది కదా, స్త్రీకి స్త్రీల ధర్మం ఉంది. మనం చేయవలసిన ధర్మం, మనం చేయవలసిన పని, కర్తవ్యం మనం ఖచ్చితంగా విధిగా నిర్వర్తించాలి మై డియర్ ఫ్రెండ్స్. అది చాలా 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 ఇంపార్టెంట్. అలాగా ఎవరి కర్తవ్యం వాటి ధర్మం పట్ల బాధ్యత వహించాలి. మన బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత, సంఘం పట్ల బాధ్యత అనేది ఉంది. దానిని మనం నిర్వర్తించుకుంటూ మనల్ని మనం చూసుకుంటూ మన లోపల మనం తొంగి చూసుకోవాలి. నేను ఇప్పుడు నెగటివ్గా ఆలోచిస్తున్నానా, ప్రాపంచిక విషయాలకు ఆసక్తి చూపిస్తున్నానా, దానికే అడిక్ట్ అయిపోయి ఉన్నానా, తద్వారానే నాకు అనారోగ్యం వస్తుంది, తద్వారానే నాకు ఆరోగ్యం లేకపోవడము అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో మానవుడు, ఎప్పుడైతే ఇదంతా నేను క్రియేట్ చేసుకున్నదే, మైండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ నెగటివ్ వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ సెల్స్కి అవే అందించేసరికి ఆ సెల్స్ కూడా అవే కావాలంటది, జంక్ ఫుడ్సే కావాలంటుంటాయి అన్నమాట. మనం వాటి ఇచ్చేసి వాటిని స్తబ్దతగా, మందమతిగా తయారు చేసేది ఎవరు? మనమే. కనుక ఆ మనసుని, మన ఆలోచనని మనం వినండి, తప్పనిసరిగా వినండి. విసుగు చెందొద్దు, చిరాకు చేయొద్దు, మనసు గురించి బాధపడొద్దు. మనసులో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నేను ఏది అధిగమించలేకపోతున్నా, ధ్యానం చేసినా కానీ ఇంకా ఆలోచనలు తగ్గట్లేదు అన్న నెగటివ్ భావన ఉండరాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మైండ్లో నెగటివ్ భావన ఉండరాదు. నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు ధ్యానంలో ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనేది భావన తీసేయండి. సహజంగానే వినండి. ధ్యానంలో కూడా మీకు వస్తున్నాయంటే ఆలోచనలు వెళ్ళిపోవడం కోసమే వెళ్ళిపోతున్నాయి. మరి నువ్వు నేర్చుకున్నవి, తెలుసుకున్నవి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు మనకు అశాంతి, ఎందుకు బాధ? ఆలోచనల విషయంలో బాధ ఎందుకు? అదే తెలుసుకోవాలి. ఆలోచనలే మీకు లేనప్పుడు, మైండే మనకు పని చేయనప్పుడు, పిచ్చి వాళ్ళకి మనకి తేడా లేదు. పిచ్చివాళ్ళమే మనము, పిచ్చివాళ్ళం అయిపోతాము. చాలా మంది పిచ్చివాళ్ళు అయ్యారు అంటే కారణం ఏంటంటే మనసులో అతిగా ఆలోచనలు చేసేసి ప్రాపంచిక విషయాలని ఎక్కువగా నిక్షిప్తం చేసి ఫీడ్ చేసి ప్రతి సెల్కి, ప్రతి కణానికి పంపించి మనము మనసే చెత్తబుట్ట చేసేసి మైండ్ పని చేయకుండా అది పిచ్చిది అయిపోయినాడు. అంటే మనకు అందట్లే, అంటే మనం తెలుసుకున్నవి గుర్తు చేయాలి కదా, గుర్తు చేయట్లే. సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకోవట్లే. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రికార్డ్ చేసుకోలేదో, ఎప్పుడైతే మనకు గుర్తు చెయ్యదో, మనము ఇంకా పిచ్చివాళ్ళతో సమానము. కనుక మనం మనసు అనేది వజ్రం లాంటిది, ఉపయోగించుకుంటే వజ్రం లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అదే మనసుని మనం పిచ్చిగా ఉపయోగించుకొని ప్రాపంచిక విషయాల ఆసక్తి చూపించి అటు ఎడిట్ అయిపోయి దానికి పరుగులు తీస్తున్నప్పుడు పరుగులు ఎక్కడికి ప్రయాణం జరుగుతుందో తెలీదు, దేనిని వెతుకుతున్నామో తెలీదు, దేని గురించి పరిగెడుతున్నామో తెలీదు. భగవంతుడు ఇచ్చింది మూడు: ఆకలి, నిద్ర, మైథునము, ఆనంద స్థితి. ఆనంద స్థితే మన సహజ స్థితి. భగవంతుని యొక్క శక్తి, జ్ఞానము, ఆనంద స్థితి. ఆయనలో ఉన్నదంతా శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందం. ఆ స్థితి పరమాత్మ స్థితి. ఆ పరమాత్మ స్థితి మనలో ఉన్నది, మనలో నిక్షిప్తం చేసి పంపించారు. ఆ పరమాత్మ శక్తి అంటేనే ప్రాణశక్తి. ప్రాణశక్తి వేరు, ప్రాణవాయువు వేరు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రాణవాయువు అంటే ముక్కు ద్వారా తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణవాయువు.
ప్రాణశక్తి అంటే మనము జీవించి ఉన్నామంటే, అంటే ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు, పంచకోశములు ఇవన్నీ కూడా మనకి పనిచేస్తున్నాయి. మన కాళ్ళు చేతులు అన్ని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే ప్రాణశక్తి. మనకు కనబడని మనలో ఒక శక్తి ఈ దేహాన్ని నడిపిస్తుంది, అదే ప్రాణశక్తి. దాని పర్యాయ పదములు యోగులు, ఋషులు, మహాత్ములు ఎన్నో పేర్లు పెట్టారు. ప్రాణశక్తి, విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి, ఆత్మశక్తి, ఆత్మ చైతన్య శక్తి, ఆత్మ చైతన్య శక్తి, ఇట్లా ఎన్నో రకాలుగా మన యోగులు, పరమాత్ములు, మహాత్ములు అందరూ కూడా వాళ్ళకి వచ్చిన విధంగా, తోచిన విధంగా, వాళ్ళకి ఆలోచనలలో వచ్చిన విధంగా పేరు పెట్టుకోవడం జరిగింది. అంతా కలిపి ఆ ప్రాణశక్తి మనలో, ఆ దైవ శక్తి మనలో ప్రతి అణువున నిండి ఉన్నది. ఆయన యొక్క జ్ఞానం ప్రతి అణువున ఉన్నది. అందువల్ల మనం బయట ఎక్కడ తీసుకురా అవసరం లేదు, మన బయట ఎక్కడ వెతక అవసరంలా. మన జ్ఞానం గురించి, మన శక్తి గురించి, మన ఆనందం గురించి, మన వెలుగు గురించి మనం ఎక్కడ బయట వెతక అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. పరమాత్మ ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో, ప్రతి కణంలో అన్ని పెట్టి పంపించారు. అందుకనే మన పత్రి గారు ఏం చెప్పారు, నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసే నీ గురువు అన్నారు. చూసారా ఎంత అద్భుతమైన సూక్ష్మలో మోక్షం. మన గురువు గారు పత్రిజీ గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, నీ శ్వాసను సహజంగా గమనించావంటే నీ సహజ స్థితిని తెలుసుకుంటావు. సహజ స్థితే మన స్థితి. మన సహజ స్థితి అనేది మనం తెలుసుకున్నప్పుడు, సహజ స్థితి అంటేనే ఆత్మస్థితి. ఆత్మస్థితి గురించి తెలుసుకోవడం అంటే నేను ఆత్మని, ఈ యొక్క చైతన్యాన్ని, నేను ఆత్మ చైతన్య శక్తి, ఈ దేహాన్ని నడిపించేదే ఆత్మ చైతన్య శక్తి, అదే నేను అదే అని తెలుసుకున్నప్పుడు ఆ ఆనంద స్థితి, ఆ తన్మయత్వము, ఎప్పుడు సాక్షిగా ఉండడము, ప్రతి సంఘటన జరిగిన ప్రతి విషయాలలో మనము సాక్షిగా ఉండగలుగుతాం. మన ఇంట్లో ఏది జరిగినా అవును నేను తెలుసుకున్నా, నేను ఈ దేహం కాదు, ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము, ఈ దేహాన్ని నడిపించే శక్తి చైతన్య శక్తి, అదే ఆత్మ చైతన్య శక్తి. నేను ఆత్మ చైతన్య శక్తి అని తెలుసుకున్నప్పుడు విశ్వానికి కూడా మనం కనెక్ట్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. విశ్వంతో అనుసంధానం అవుతాం. విశ్వం అంతటా ఏదైతే ఉందో అంతా మనలో ఉన్నది. మనలో ఏదైతే ఉందో విశ్వం అంతటా ఉన్నది అనే భావనే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బుక్స్ ద్వారా చదవడం ద్వారా మేడం టెంపుల్ దగ్గర వన్ డే వర్క్ షాప్ కి వెళ్ళి కూడా మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారండి. అక్కడ చిన్న ఏదో అయినట్లుంది. మాస్టర్స్ ఎవరికైనా ఇటువంటి సందేహాలు ఉంటే అది నోట్ చేసి పెట్టుకున్నారనుకుంటున్నాను. మేడం ని అడగవచ్చు. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా ఓకే. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, దాని ద్వారా మనం మేడం ని అడగొచ్చు. ప్రాణశక్తి గురించి, చైతన్య శక్తి గురించి, మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటివి ఫలితాలు, మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్న ప్రతి విషయం గురించి చాలా చాలా అద్భుతంగా వివరించారు మేడం. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ నానా అనిత మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, మీ సందేహాలు మేడం దగ్గర తీర్చుకోండి. మనం మన ప్రాణశక్తిని ఎలా పెడితే ఎలా దాని ఫలితం పొందొచ్చు అంటారు? మనం తీసుకున్న ఆహారము ప్రాణశక్తిగా మారటము, విశ్వమయ శక్తిని పోవటము, ఇవి ఎలా చేస్తే ఎలా మెయిన్ ఫలితం బాగుంటుంది అంటారు? ఓకే అమ్మా, మనం తీసుకున్న ఆహారం అనేది జీవంతో కూడుకున్న ఆహారమై ఉండాలి. అది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. జీవంతో కూడుకొని ఉండాలి, ప్రాణశక్తితో కూడుకొని ఉండాలి. అంటే దాంట్లో మనం డైరెక్ట్ గా మొక్కల ద్వారా, చెట్ల ద్వారా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యం ఇవన్నీ కూడా జీవశక్తితో కూడుకొని ఉంటది, అంటే ప్రాణశక్తితో కూడుకుని ఉంటది. అందులో మనకి అనంతమైన జ్ఞానం, ప్రతి కణంలో ప్రతి సెల్లులో జ్ఞానం నిశ్చితమైంది. పరమాత్మ జ్ఞానము
విశ్వమంతటా అణువులు పరమాణువులు ఉన్నాయి. వాటిలో ఉన్న శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందం అన్నీ ప్రతి అణువులో ఉన్నాయి. ఆ అణువులు పరమాణువులు మనలో ఉన్నాయి. వాటిలో ఉన్న జ్ఞానము, శక్తి ఈ దేహంలో ఉన్న నిశ్చితమై ఉన్నందువల్ల అన్ని పండ్లు కాయగూరలలో ప్రతి అణువు పరమాణువులు ప్రతి సెల్లో కూడా అవన్నీ నిశ్చితమై ఉన్నాయి. కనుక వాటిని మనం స్వీకరించినప్పుడు మనం ఆరోగ్యంగా ఆనందంగా అణువులు పరమాణువులు హ్యాపీనెస్ కానీ అనారోగ్యాల డిసీజ్లన్నీ క్రానికల్ డిసీజ్ తో సహా వెళ్ళిపోతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అంటే క్రానికల్ డిసీజ్ అంటే ఉదాహరణ చెప్తాం, మన తల్లిదండ్రుల తరపు నుంచి 7 తరాల నుంచి వస్తున్నాయి. DNA అంతా కూడా హీలింగ్ జరుగుతుంది. అక్కడ బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ అని తొలగిపోవడం జరుగుతుంది అనమాట. మనం తీసుకున్న అమృత ఆహారము, మన ఆహారాన్ని ఏం చెప్తాం, ప్రకృతి సహజంగా దొరికిన ఆహారాన్ని అమృత ఆహారం అని పిలువబడుతుంది. అదే దేవతల ఆహారము. ఎవరైతే అమృత ఆహారాన్ని శాకాహారం తీసుకుంటున్న వాళ్ళు సాక్షాత్తు దేవతలే దేవుళ్ళు మా అమృత ఆహారం తీసుకుంటారు. కనుకనే వాటికి పేరు వచ్చింది అమృత ఆహారము. మృత ఆహారం అనేది మాంసాహారాన్ని మృతాహారం అని చెప్తారనమాట యోగులు. మృతాహారం అంటే మాంసాహారం, అమృత ఆహారం అనేది శాకాహారం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. పత్రి సార్తో మీ యొక్క అనుబంధం ఎలా ఉండేది మేడం ఆ రోజుల్లో? చాలా చక్కగా, అసలు ఒక తండ్రి కన్నా ఎక్కువగా ఆయన ఇచ్చే జ్ఞానం అన్నమాట. అంత అపారమైన మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఆయన వెంటనే క్షణాలలో ఆయన గుర్తిస్తారు మనల్ని. ఎవరైనా సార్ దగ్గరికి ఇట్లా వెళ్ళామంటే మనల్ని ఆయన క్షణాల్లో గుర్తించి ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారనేది తెలిసిపోతుంది ఆయనకి. ఆయన శారీరక స్థితిలో ఉన్నారా, మానసిక స్థితిలో ఉన్నారా, ఆధ్యాత్మికంగా ఎదిగేదల ఉన్నారా, భౌతిక పరంలో ఆసక్తిలో ఉన్నారా అనేది ఆయనకి వెంటనే స్కానింగ్. ఆ వాళ్ళ స్థితిని బట్టి గురువు గారు మనకి జ్ఞానాన్ని అందించేవాళ్ళు. మీరు ఈ స్థితిలో ఉన్నారు, మీరు ఈ వర్క్ చేసుకోండి అని. ఈ స్థితి అని కూడా ఆయన చెప్పరు, మీరు ఈ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీది. అందుకే సార్ కొంతమందికి ధ్యానం చేయండి అని కొందరికి చెప్తారు, కొందరికి నీకు ధ్యానమే అవసరం లేదని కొందరికి చెప్తారు. నువ్వు తెలుసుకున్న దాన్ని ఆచరించు, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది నువ్వు ఆ 10 మందికి చెప్పు అనేది సార్ చెప్తూ ఉంటారనమాట. మనకు తెలుసుకున్న దాన్ని ఉండాలి. ఓకేనా? ఇది పడిపోతుంది అది అంటే స్టాండ్ కొంచెం లూజ్ అయింది నాన్న, దానివల్ల. ఇంకా అందుకనే ఈ స్టాండ్ ఇంకోసారి పెట్టి చూద్దాం ఇక్కడ బయట. గత 20 సంవత్సరాల పైగా మేడం తన విశేషమైన ధ్యాన ప్రచారం చేస్తూ, విశేషంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ క్లాసులు పెడుతూ నిర్వహిస్తూ వారి యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని అందరితో పంచుకుంటూ వారు చేసిన సేవలు అద్భుతం. ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా సేవాదళకి కన్వీనర్ గా ఉంటూ చేస్తున్నారంటే వారు పొందిన లాభాలు ఎంత ఉంటే అలా చేయగలుగుతారు. వారి అనుభవ జ్ఞానాన్ని ఆ బుక్ లో నిక్షిప్తం చేయటము ఇవన్నీ చిన్న విషయాలు కాదు మాస్టర్స్. శ్రీ చైతన్య శక్తి బుక్ కూడా రాయడం జరిగింది మేడం. అవునవును. ఆ బుక్ రాయటానికి ప్రేరణ దాని గురించి చెప్పండి. దానికి కూడా మన పత్రి గారు కనబడినప్పుడల్లా, మన పత్రి గారు మేము ఎప్పుడైనా ఆయన ప్రోగ్రామ్ కి వెళ్తున్నప్పుడు సార్ చూసి మేడం మీరు బుక్ రాయండి, మేడం మీరు బుక్ రాయండి అని అంటుంటారు. అంటే నాకు ఆ ఉద్దేశమే ఎప్పుడు లేదనమాట. లేనందువల్ల నేను ఎప్పుడు ఏం రాయలేను కదా అని సార్ని 2-3 సార్లు దూరంగానే ఉండే. 2-3 సార్లకు కూడా సార్ కనబడినప్పుడు మళ్ళీ వీడియో ఆపేసి చెప్పండి, పర్వాలేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో ఆపేసి చెప్పండి. అలాగే, ఓకేనండి. సార్ 2-3 సార్లు ఇలా కనబడినప్పుడల్లా అదే మాట అంటుంటే నాకు అనిపించేది, నా ఇన్నర్లో అయితే లేదు, బుక్ రాయాలని ఇన్నర్లో లేదు. అని నేను ఏ టాపిక్ మీద రాస్తాను, ఏదో రాయమంటున్నా, సార్ రాయమంటున్నారు, నాకు టాపిక్ అయితే తెలియదు, నేను ఎట్లా రాయాలి అని నేను తప్పించుకొని కూడా అప్పుడప్పుడు కలిసేదాన్ని కాదు. ఒకసారి ఏం చేశారు, 4-5 years బ్యాక్ ఆయన స్టేజ్ మీదకి పిలిచారు అనమాట. స్టేజ్ మీదకి నన్ను అరుణజ్యోతి మేడం పిలవడము, నాతో మాట్లాడించడము, మళ్ళీ అక్కడ ఆ స్టేజ్ పైన వేల మంది వచ్చారు యజ్ఞాలకి. 1000 మంది సమక్షంలోనే ఆయన నాకు 2 చేతులు జోడించి వంగిపోయి నా దగ్గర వచ్చి వంగిపోయి, దయచేసి బుక్ రాయండి మేడం ప్లీజ్,
ప్లీజ్ దయచేసి కూడా ఉపయోగించి 2-3 సార్లు అంటే వచ్చేసింది, నీళ్ళు వచ్చినాయి. సార్ నేను తప్పకుండా రేపు స్టార్ట్ చేస్తాను, రేపు నుంచి మొదలెడతాను సార్. సార్కి వాయిస్ కూడా చాలా చాలా బ్రేక్ అయిపోతుంది మేడం, అది ఒక్కసారి చూస్తున్నాను. హలో, ఎప్పుడు వినిపిస్తుందమ్మా? ఓకే. సారు ఆ విధంగా నాకు దగ్గరకు వచ్చి మరీ చేతులు జోడించి మరీ వేడుకోవడం జరిగింది. ఇంకా నాకే బాధ అనిపించలేదు సార్, నేను తప్పకుండా రేపటి నుంచే స్టార్ట్ చేస్తానని సార్కి నేను నా ద్వారా చెప్పుకొని, ఇంకా యజ్ఞాల దగ్గరే నేను ఒక బుక్, వైట్ బుక్ తెచ్చుకోవడము, అక్కడ నాకు నేనే అనుకొని, సార్ నాకైతే ఏ టాపిక్ ఏ కాన్సెప్ట్ తెలియదు రాయడానికి, మీకే అప్పచెప్తున్నాను. నేను ఏ కాన్సెప్ట్ ఏ టాపిక్ మీద బుక్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో నాకు తెలియదు, మరి మీరే నాకు అందించాలి ఆ సందేశాన్ని, ఆ జ్ఞానాన్ని అనేసి 2 రోజుల తర్వాత నాకు 4-5 రోజుల తర్వాత అనుకోండి, శ్రీ చైతన్య శక్తి అనే బుక్ పేరు టైటిల్ది నాకు ముందే వినపడ్డము, ఆ లెటర్స్ కనపడడం జరిగినాయి ఫ్రెండ్స్. నాకు వినడము అంతర్వాణిగా వినిపించింది, అంతర్వాణి వినపడ్డము. శ్రీ చైతన్య శక్తి అనే బుక్ పేరు, ఆ పేరు టైటిల్ పేరు కూడా కనబడింది. నేను అదే పేరుని బుక్ మీద పెట్టి ఇది పత్రిసారికి అంకితము అనేసి నేను పెట్టుకొని, అప్పటి నుంచి నేను ధ్యానంలో కూర్చొని దీనికి సంబంధించిన కాన్సెప్ట్ టాపిక్ నాకు అందాలి, ఆ పత్రిజీకే నేను అప్పచెప్పుకున్నాను అనమాట. సార్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మీరు నాకు మాస్టర్స్. మేడం కి సిగ్నల్ మిస్ అయినట్టుంది, లీవ్ అయిపోయారు. ఆ మేడం యొక్క వీడియోస్ చూడాలంటే మనకి అనూజ పిరమిడ్ మాస్టర్ పిఎంసి అని చెప్పేసి టైప్ చేస్తే మనకి చాలా వీడియోస్ వస్తాయండి. మేడంవి పిఎంసిలో చాలా ఉన్నాయి, అది చూడండి. ఇప్పటి వరకు మనం ఎంతో చక్కగా జ్ఞానాన్ని తీసుకున్నాం. ముందుగా మన అందరి గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువ. ఆయనకి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. మధ్యాహ్నం 2 గంటలకి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, స్వస్థితి కార్యక్రమానికి అందరూ జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు చూసిన వీడియోని మరొకసారి చూసి ఈరోజు ఆహారం గురించి, శ్వాసల గురించి మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. ఇలాంటి సబ్జెక్టు మనము ఒక్కసారి వింటే కాదండి, ఇంకొకసారి తప్పనిసరిగా వినాలి. ఆ వినటం వల్ల మనకి ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఆహారం ఎంత ముఖ్యమో అన్నది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిరోజు మనం ఆహారం లేనిదే ఏ పని చేయం, ఎప్పుడో ఒకసారి ఉపవాసం వచ్చేస్తున్నాం తప్ప. కాబట్టి ఆ ఆహారం గురించి, ఆ విశ్వమయ ప్రాణశక్తి గురించి, ఇవన్నీ మనం తెలుసుకోవటానికి మరొకసారి తప్పనిసరిగా విధిగా ఈ వీడియో చూద్దాం. లైక్ చేయటం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మనకి మన ఆరోగ్యం కోసం పిఎంసి హెల్త్ ఉంది, విద్యార్థుల కోసం టీవీఎం గ్లోబల్ ఉంది, పిఎంసి తెలుగు. మన ఈ ఛానల్స్ అన్నిటిని సబ్స్క్రైబ్ చేయండి, ఆ కార్యక్రమాలను గమనించండి, లైక్ చేయండి. మేడం ఓకే మేడం. మేడం అదే ఇప్పుడు కొంచెం మధ్యలో డిస్టర్బ్ అయింది, అంటే కనెక్షన్ అయింది. అసలు లాస్ట్ ఇంకొక 2 నిమిషాలు మాటలు చెప్పేస్తే సరే అని ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను రోజు కంటిన్యూగా ధ్యానం చేసేదాన్ని. అంటే ఒక సిట్టింగ్ లో 5 hours ధ్యానం చేసేదాన్ని అనమాట. 5 గంటల ధ్యానం చేసేదాన్ని. అంటే 1 day లో దగ్గర 15 hours ధ్యానంలోనే ఉండేదాన్ని. ఎట్లా అంటే మా పిల్లలు అప్పుడు కొత్తలో కూడా మా వారు జాబ్కి వెళ్ళాక మా పిల్లలు స్కూల్స్కి, వాళ్ళ కాలేజెస్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను ధ్యానంలోనే ఉండేదాన్ని అనమాట. ఇంట్లో పిల్లలు వచ్చేంత వరకు, మా సార్ వచ్చేంత వరకు నేను ఈ ధ్యానాన్ని ఉపయోగించుకోవాలని, వాళ్ళు వచ్చేంత వరకు ధ్యాన స్థితిలోనే, ధ్యానంలోనే ఉండడము, వాళ్ళు వచ్చే 1 గంట ముందు లేసి వర్క్ చేసుకోవడం, అలా చేసేదాన్ని. అట్లా 1 day లో నేను దగ్గర 12 గంటలు 15 గంటలు ఆ ధ్యానంలో ఉండడం, ఆ ధ్యాన స్థితిలోనే ఉండడం చేసేదాన్ని అనమాట. లేదంటే ఒక సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు కూడా 5 hours కూర్చోవడం, ఆ స్థితికి ఎదగడం అవన్నీ జరిగినాయి. తద్వారా నాకు ఆ శూన్య స్థితి ఏర్పడింది మై డియర్ ఫ్రెండ్స్. అది బాగా మనం తెలుసుకోవాల్సింది అంటే మనం ముందు సాధన చెయ్యాలి. సాధన చేసి ఒక స్థితి అనేది మనకు వస్తుంది, మన గురించి మనం తెలుసుకోవడం వస్తుంది, మనం ఎవరం అనేది మనకు తెలిసిపోతుంది, క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చేస్తుంది.
క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఒక స్థితికి చేరిపోయినామంటే ఒక ఆత్మస్థితికి, ఆత్మ అనుభవం, ఆ అనుభవం అనేది పొందాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళని తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకున్నాను, నాతో నేను ప్రయాణం చేశాను, నాలోనికి నేను ప్రయాణం చేశాను, నాలోనికి నేను ప్రయాణం చేయడం ద్వారా నన్ను నేను తెలుసుకున్నాను. అది అనుభవపూర్వకంగా విశ్వమంతటా నేను ఉన్నాను అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. విశ్వం నాలో ఉన్నది, విశ్వంలో ఉన్న ఏ పదార్థం ఏదైతే ఉందో అదంతా నాలో ఉంది, నాలో ఉన్నదంతా విశ్వంలో ఉన్నది అనేది నాకు అనుభవం పొందడం జరిగింది మేడం. అనుభవమే జ్ఞానము. అదే పత్రి గారు ఎప్పుడైనా చెప్తుంటారు చూసారా, అనుభవమే జ్ఞానము. అనుభవం పొందడానికి శరీరం శూన్యం అయిపోయింది, శరీరం లేని స్థితికి చేరుకున్న, శరీరం కనబడలేదు అనమాట. ఎంతసేపు శరీరమే లేదు, శరీరమే కనబడటం లేదు, ఈ శూన్యం అయిపోయాను అంటే విశ్వంలో ఉన్నాను అన్న ఒక భావన తప్ప ఇంకొకటి ఏది లేదనమాట. ఏవి పైన ఈ యొక్క గ్రహాలు నక్షత్రాలు అవన్నీ లేకుండా శూన్యం అయిపోయి అపారమైన వెలుగుతోని, విశ్వమంతా అపారమైన వెలుగు, ఒక్కటి భావన ఉన్నాను అనేది ఒక్కటి ఉంది. నేను ఉన్నాను అంతే, నా శరీరం కూడా లేదు. ఎంతసేపు 10 నిమిషాల దగ్గర వరకు నా శరీరం కనబడుతుందేమో, నేను ఎంతో ప్రయత్నం చేశా, నా శరీరం కనపడలేదు. లాస్ట్కి నాకు నేనే సంకల్పం చేసుకున్నా, ఎట్లా నేను ఈ దేహంలో ఇప్పుడే ఈ క్షణంలో నేను వెళ్ళాలి, నేను చేయవలసిన వర్క్ చాలా ఉంది, ఈ భూమండలంలో నేను చేయవలసిన వర్క్ చాలా ఉంది, కనుక దయచేసి మాస్టర్స్ నాకు హెల్ప్ చేయండి, నేను ఇప్పుడే ఈ క్షణంలో నా దేహంలో నేను వెళ్ళాలి అని నేను థాట్ రిలీజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. థాట్ రిలీజ్ చేసుకున్న కొన్ని క్షణాలలోనే నా దేహం నాకు టచ్ అయింది. టచ్ అవడంలో కొన్ని వేల టన్నుల బరువు నా దేహంపై పడిపోవడము, నా దేహం కింద పడిపోయి ఉంది, కూర్చొని లేదనమాట, కింద పడిపోయి ఉంది. ఆ దేహాన్ని లేపడానికి చాలా కష్టమే. అక్కడ ఉన్న మాస్టర్స్ అంతా కూడా 108 సెంటర్లో జరిగింది. హైదరాబాద్లో 108 సెంటర్ అని పెద్ద సెంటర్, ఆ సెంటర్ ఆ సార్ అంతా కూడా దగ్గరికి రావడం, నన్ను లేపడం, కూర్చోబెట్టడం అవన్నీ కూడా చేయడం చేసి ఎంతో ఒక 2-3 గంటల తర్వాత దేహంలో అంటే నార్మల్ స్థితికి ఒక 2-3 అవర్స్ పట్టింది మేడం. చాలా బ్రేక్ అవుతుంది, వాయిస్ అర్థం కావట్లేదు, చాలా బ్రేక్ అయిపోతుంది. హలో, వినిపించట్లేదు మేడం. ఇప్పుడు కూడా అది అసలు బర్బర్ అంటుంది. లేదు మేడం, ఇంకోసారి మీ అనుభవాన్ని ఇంకో క్లాస్ లో తీసుకుందాం. లేదు అసలు వినిపించట్లేదు సరిగా. ఇందాకటి వరకు బాగా వచ్చింది, లాస్ట్ లో ఈ 10 minutes నుంచి డిస్టర్బెన్స్ గా ఉంది మేడం. డిస్టర్బెన్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ నాన్న. మళ్ళీ ఇంకోసారి మన అనుభవాలు షేర్ చేసుకుందాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన డిజిటల్ టిఎంసి డిజిటల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. నమస్తే మాణికమ్మ గారు. నమస్తే అండి. ఉన్నారా అమ్మగారు? లేదండి, ఆవిడకి వినిపించట్లేదు. ఉన్నారు కానీ ఆవిడ సిగ్నల్ ప్రాబ్లం వలన ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తారు, మన మాటలు వినిపించవచ్చు కానీ ఆవిడ మాటలు మనకి అర్థం కావట్లేదు. చక్కగా ఈ రోజు చాలా విషయాలు చెప్పారు. పత్రిక రాసింగ్ కోసం రంగారెడ్డి జిల్లా నుంచి పిఎస్ సేవాదళ ద్వారా వచ్చి ఈ రోజు పిఎంసి డిజిటల్ ద్వారా అందించారు. అయితే తను ప్రతి ఒక్కరు ఇందులోకి ముందుగా కష్టాలు కోరికలతో వస్తారట, జిజ్ఞాస జ్ఞానం వైపు వెళ్తారట. అలా అనారోగ్యాలతో వచ్చి దాని నుంచి బయటపడి తర్వాత ముందుకెళ్ళాం. మరి ఈ రోజు మేడం చెప్పారు ఏంటి విషయం అంటే, అన్ని అనారోగ్యాలకు మూల కారణం మనసే అని. మనసే మాయా మృగము, మనసును చంపితే ముక్తి అక్కడే ఉందట. ఆ మనసు కోసం చాలా పుస్తకం, ముఖ్యంగా మైండ్ పవర్ అనేది ప్రతి ఒక్కరు చదవాలి. ఈ పుస్తకం చేతి విజ్ఞానం మైండ్ పవర్ లో శరీరము, మనస్సు, ఆత్మ చాలా క్లియర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివితే ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. తర్వాత మేడం గారు చెప్పారు చైతన్యము, మరి ఎన్నో జన్మల్లో మన జన్మ వస్తుంది, మానవ జన్మ మళ్ళీ రాదు. ఎందుకంటే రాళ్ళగా స్థిరత్వాన్ని నేర్చుకున్నాం, మొక్కలుగా మనకు ఇవ్వడం నేర్చుకున్నాం, జంతువులుగా తిరగడం, పిల్లల కండం నేర్చుకున్నాం, కానీ మనిషిగా బుద్ధి జ్ఞానం ఇచ్చారట. దీంతో చక్కగా అన్నిటికీ ఉపయోగపడతామని.
ఇది న్యూ ఎనర్జీ పుస్తకంలో రాశారు క్లియర్గా. అలాగే మహావతారణ పుస్తకంలో రాశారు. చాలా ఇది ఈ సందర్భం ఒక వర్డ్ చదువుతానమ్మా, ఎందుకంటే మేడం గారు మనసు కోసమే చెప్పారు కాబట్టి జబ్బుల కోసం చెప్పారు. మనసులో మార్పు వస్తే మనిషిలో మార్పు వస్తుంది. అవును. ఈ మనస్సే ఏ రకానికి చెందిన ఏ వ్యాధినైనా సృష్టిస్తుంది. మరి మనస్సే ఏ రకానికి చెందిన ఏ వ్యాధినైనా నయం చేస్తుంది. ఒక అనుభవాన్ని పొందగలిగేలా లేదా ఒక పాఠాన్ని నేర్చుకోగలిగేలా చేయడానికి మనస్సే వ్యాధిని సృష్టిస్తుంది. మనకి అనుభవం అవసరం లేనప్పుడు లేదా దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకున్నప్పుడు మనస్సు ఆ వ్యాధిని వదిలించుకుంటుందట. మరి మేడం గారి మనసు కోసం చాలా చక్కగా చెప్పారు. అనుజ గారు కూడా విశాఖపట్నం వచ్చారు, ప్రచారం చేశారు, ఎంతో విస్తారమైన సేవలు అందించారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. మేడం గారికి ప్రత్యేక టాలెంట్ ఏంటంటే తమిళం రావడం. ఆ తమిళం వస్తే తమిళ ప్రదేశాలకు వెళ్ళి చెప్పారు. ఎంతో మంది విశాఖపట్నం అంటే పిరమిడ్ మాస్టర్లు తెలుగు నుంచే అందరూ వెళ్ళారన్నమాట అన్ని ప్రాంతాలకి. ఈవెన్ విదేశాల్లో కూడా ఎంతో మంది తల్లులు మరి తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళ కోడళ్ళుగా కూతుర్లుగా వెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తున్నారు. అబ్బాయిలు మనకి ఎంతో మంది మాస్టర్స్ కనిపిస్తారు. అంటే తెలుగువాడు ప్రపంచమంతా కూడా ధ్యాన ప్రచారం చేయడానికి పత్రిక గారి ప్రేరణతో వెళ్ళారన్నమాట. ఇక్కడ నింపుకొని అక్కడ దాన్ని ఉపయోగిస్తున్నారు. చాలా పుస్తకాలు మన పత్రిక గారు అందించారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో పుస్తకం చదవాలి, ఆరోగ్యం సంబంధించిన ఇచ్చారు. అలాగే మేడం గారు శ్రీ చైతన్య శక్తిని పుస్తకం రాశారు. ఆ రోజుల్లో జ్యోతి మేడం గారు ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చారన్నమాట. అయితే ఇంకో 2 పుస్తకాలు కూడా ఉన్నాయి స్త్రీ కోసం. అంటే స్త్రీయే వెలుగు, లోకం శరైన పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలన్నమాట. అలాగే సృష్టిలో అద్భుతమైన స్త్రీ, జంగారెడ్డి గూడెం నుంచి ఒక మేడం రాశారు. ఎంతో విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పిల్లల చేత చదివించాలి పుస్తకాలు. టార్కం గారు వాళ్ళ అమ్మగారి కోసం రాశారన్నమాట పుస్తకాన్ని. చాలా సంతోషం. ఇలాంటి మాస్టర్లు అందరూ వచ్చి మనకి విశేషమైన సేవలు అందిస్తున్నారు. అయితే మరొక విషయం కూడా రాశారు, మేడం చెప్పారు. ఎందుకంటే అన్ని కాలాల జ్ఞానము మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుందట. ఇది చాలా ఇంపార్టెంట్. మహా అవతరణలో ఆరోగ్యము పరిరక్షణ చాప్టర్ లో చాలా విషయాలు ఈ విషయాలు అందించారమ్మా. ఆరోగ్యము పరిరక్షణ ఇది కూడా ఒక సందర్భంగా చదవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జబ్బులు వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి తెలియక తల్లడిల్లుతున్నారు. ఎవరైనా కావాల్స్తే 12వ చాప్టర్ లో క్లియర్ గా రాశారు, అన్ని జబ్బులు మానసికమైనవే, శరీరం మనసు ఆత్మ ఉంటుంది. ఇక్కడ రాశారు, క్లియర్ గా రాశారు. సుప్త చేతన మానసునకు మనకు ఆ వ్యాధిని ఎందుకు కల్పించిందో చెబుతుంది. మరియు స్వస్థత చేసుకోవడానికి ఏమి చేయాలో కూడా సుప్త చేతన మనసు చెప్తుంది. మేడం చెప్పారు సబ్ కాన్షియస్ మైండ్ లో విషయాలు ఉంటాయి, అది తెలుసుకుంటే. అయితే సబ్ కాన్షియస్ మైండ్ అది చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆత్మతో అంటిపెట్టుకుని అన్ని కాలాల తాలూకు అన్ని జన్మల తాలూకు జ్ఞానం అందులో ఉంటుందట. అయితే చెప్తున్న ప్రయత్నించినా సరే మనం ఏం చేస్తామంటే చేతనా మానసం అన్నింటిని నియంత్రించడం వల్ల దానికి అవకాశం ఇవ్వమంట. ఇప్పుడు మనం ఎవరితోనే మాట్లాడాలంటే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడలేము, ఎంగేజ్ వస్తుంది. అలాగే మనం ఈ ప్రాపంచికమైన విషయాల మీద దృష్టి ఎప్పుడైతే పెట్టి ఎక్కువ ఉంటున్నామో ఆ సుప్త చైతన్య మనసు ఇవ్వడానికి అది అంటే స్వేచ్ఛ ఉంది కాడి భూమి మీద నిశ్శబ్దంగా ఉండిపోద్దట. ఇది ఈ మహావతరణ పుస్తకంలో 12వ చాప్టర్ లో 185వ పేజీలో రాశారన్నమాట. అయితే కొంతమందికి అవన్నీ ఉన్నా సరే ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది తలడిల్లుతున్నారు, ఈ ఒక్క ప్రాబ్లమే నాకు ఎన్ని చేసినా పోతట్లేదు, అందరికీ పోతున్నాయి, బోడు మంది ధ్యానం చేస్తున్నారు పోతున్నాయి అంటే నాకు ఒకసారి వచ్చిందన్నమాట. ఇది న్యూ ఎనర్జీలో చదివిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఏంటంటే మనం నేర్చుకునే జబ్బులు కానీ మనకు నేర్చుకునే ఈ సమస్యలు కానీ ఇవన్నీ మన కోసం కాదట, రాబోయే ఇతరులకు నేర్పడం కోసం ముందుగా బిఈడి చేస్తున్నాడు. బిఏ వరకు మనం చదువుతాం, బిఈడి ఇతరులకు నేర్పడానికి చదువుతాం. అలాగే మనమే చదవాలి, మన కోసం కాదు. అలాగే మీరే అనుభవించాలి, మీకోసం కాదని న్యూ ఎనర్జీ పుస్తకంలో చెప్తున్నారు అన్నమాట. చాలా ఆనందం. ఇంత గొప్ప మాస్టర్ని పరిచయం చేయడానికి మరి పిఎంసి ఎంతో సహకరిస్తుంది. అలాగే జూమ్ సెషన్స్ ఎంతో మంది మాస్టర్స్, పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రమ్మ గారికి, పిఎంసి మేనేజ్మెంట్ వారికి, నిర్వహిస్తున్న మీకు మరి టీం అందరికి కూడా, అనిత తల్లి టీం అందరికి కూడా మరింత మంది మాస్టర్ల అనుభవాలు వినడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా పిఎంసి వారిని మీ టీం అంతని కోరుకున్నాం. మేడం కూడా అన్నారు, మేడం గారు కూడా ఒక మాట అన్నారు, పత్రి గారు పుస్తకాలు రాయమని అందరి చేత.
నాకు నమస్కారం కూడా పెట్టి అమ్మ రాయండి అమ్మ అన్నారని అంటుంది అమ్మగారు. అంటే సార్ ఉద్దేశం మరేం కాదు, ప్రతి ఒక్కరు అనుభవం కూడా అందరూ వినాలి, అంటే అందరూ చదవాలి. అప్పుడు వినడానికి లేదు కదా, ఇది అనుకోకుండా పుట్టింది తర్వాత. ఇది అలా ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుభవం ఇప్పుడు మనకు రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఫలానా మనిషి కావాలంటే ఆ మనిషి ఎవరంటే వెంటనే చూడగానే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు మొదట్లోనే చక్కగా ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు అన్నమాట. చక్కగా మేడం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ప్రచారం చేశారు, తర్వాత ఏమేమి చేశారు, ఇవన్నీ కూడా సంతోషం. అందరి తాలూకు ఐడెంటిటీ కార్డు కావాలంటే ఈ లింక్ ఇచ్చేసి సరిపోతుంది అనమాట. అది థ్యాంక్ యూ అమ్మా, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆదేశానుసారం అనే అనుకోవచ్చు. ఆయన చూపించిన మార్గంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు చదవటానికి అని పుస్తకం అనుకున్నాము, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ అనుభవాన్ని ఇందులో పొందపరచడం వల్ల మనం ఏ పని చేసుకుంటున్నా కూడా అక్కడ పెట్టుకుని మనం పని చేసుకుంటూ కూడా వినే అంతగా మనకి స్వేచ్ఛ వచ్చింది. కాకపోతే మనం ఈ దీనికోసం మనం ఒక క్లాస్కి ఎలా వెళ్తామో అలా కూర్చున్నప్పుడు అలా ప్రశాంతంగా పెట్టుకొని చూడటం వల్ల వారితో మనం ఐ కాంటాక్ట్ జరుగుతుంది. ఇప్పుడు వీడియో లాంచ్ చేసుకోమంటాం, ఉద్దేశం కూడా అది. జూమ్ క్లాసుల్లో మన పని వీడియో ఆపేసుకొని కూర్చుంటున్నాం కానివ్వండి, ఎదురుగా చూస్తూ మాట్లాడుతూ ఉంటే వారి కళ్ళు, మన పత్రికారు ఎందుకు వారి కళ్ళు ఇలా మనల్ని చూస్తూ ఉండేవారు, అది జరుగుతుంది. తప్పనిసరిగా వీడియో లాంచ్ చేసుకుంటే మంచిది. చెప్పండి సార్. అయితే ఈ సందర్భంగా మరి మీరు అన్నారు కాబట్టి సందర్భం కాబట్టి గుర్తొచ్చింది నాకు. మొకతహ వినాలట, మొకతహ వినాలట. అలాగే గురువులు పైన కూర్చుంటారు, ఎప్పుడు ఎత్తిగా వేస్తారు డయాస్, కిందని మామూలు కూర్చున్నారు. ఎందుకంటే పైనుంచి ట్యాంకులో నీళ్లుంటే కింద ట్యాంక్ ప్రవహిస్తుంది. అంటే నా అభిప్రాయాలు ఇవన్నీ, నాకేం పుస్తకాలు ఏం దొరక, నా అభిప్రాయం అన్నమాట. ఎందుకు తర్వాత మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు కూడా చక్కగా, అంటే అందరికీ వీడియో ఆన్ చేయడానికి అవదమ్మా. ఎందుకంటే నా అభిప్రాయం, ఇవన్నీ చాలా జూములు విన్న తర్వాత అనేక పనుల్లో ఉంటాము, తర్వాత బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్, తర్వాత డ్రెస్ సెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత అక్కడ చుట్టుపక్కల మనుషుల మధ్యలో ఉన్నప్పుడు వినగలం, కానీ అక్కడ వీడియో ఆన్ చేసుకుంటే అందరూ కనిపిస్తారు. ఈ కారణాలు నేను కూడా మా పాప గదిలోకి వస్తుంటే గబగబా సుస్తు తోలేస్తుంటాను అనమాట. అంటే కెమెరా వెనకాల నుంచి వచ్చేస్తారండి. అలా కొన్ని కారణాలు ఉంటాయి, కానీ అవకాశం ఉన్నప్పుడు వీలున్నంత వరకు ఒక ప్రత్యేక గదిలోకి వెళ్ళి వింటే అది ఏంటంటే మొకతహ విన్నప్పుడు ఏటవుతుందంటే చూడడం వల్ల దృశ్యంకి మనకి అది వస్తుంది. ఎందుకంటే మనం చెప్పడం కన్నా ఆ దృశ్యం ద్వారా మనిషిని బాగా ఆకర్షిస్తుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ చూడండి, దృశ్యం ద్వారా మనల్ని ఆకర్షించి దాని వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఈ రోజు నా అభిప్రాయం. అంతే అంతేనండి. వీలున్న వారు కంపల్సరీగా అని చెప్తున్నారు. అంటే మనము దాని మీద ఆ ఎనర్జీ పెడుతున్నాము కదండి. ఒక గంట సేపు, ఇప్పుడు మేము ఇక్కడ 5 గంటల నుంచి 7 గంటల వరకు అని సమయం పెట్టుకున్నాము. దీనికి ముందు ఎంత, వెనుక ఎంత జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయం. మన ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు ఎంత అలర్ట్ గా ఉండి చేసుకుంటాము. వీలున్న వాళ్ళు మాత్రమే అని చెప్తున్నాను నేను. తర్వాత వినే వాళ్ళ సంగతి, అది నా అభిప్రాయం చెప్పాను. అవును, అంటే నా వ్యక్తిగత ఇబ్బంది కూడా చెప్పాను అనమాట. అవును సార్. గబగబా అందులో మార్నింగ్ పూట పిల్లల క్యారేజీలే కడుతుంటాము, అవును సార్, పక్కన పెట్టుకొని అని ఇలా నా అభిప్రాయం. కెమెరా ఆన్ చేసిన కంపల్సరీ ఎదురు కూర్చోవాలి. అదే కెమెరా ఎప్పుడైతే ఆన్ లేదో ఆ చలని పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇలా వెసులుబాటు ఉంది. వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు గంట కేటాయించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే తర్వాత ఎవరైనా చెప్పే వాళ్ళకి కూడా ఆసక్తి కలుగుతుంది. అంటే మనుషులు చూస్తూ మాట్లాడడం వల్ల ఎంతో, నేను ఎక్కువ క్లాసులు చెప్పుకోవడానికి ఇదొక కారణం అన్నమాట. ఎందుకంటే ఎవరు ముందు లేకపోతే ఏటో చెప్తుంటాం కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మాటలు రావట్లేదు. అలా జరుగుతుంది అన్నమాట, నా అభిప్రాయం. థ్యాంక్ యూ టీఎంసీ టీం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మనం ఆ మాస్టర్ కి ఇచ్చే గౌరవం అంతే, మరేమీ లేదు. మాస్టర్స్, ఇప్పటి వరకు జరిగిన దానిని తప్పనిసరిగా ఈ వీడియోని ఇంకొకసారి మాట్లాడతారండి అరవింద్ రెడ్డి గారు? తప్పనిసరిగా ఒకసారి. అమ్మా ఇంకో చిన్న అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను అమ్మా. ఈ కెమెరా ఆన్ చేసినప్పుడు డ్రెస్సులు లేకుండా వస్తున్నారు, అది కూడా దయచేసి రెడ్మీ 9 ఎవరో మిత్రులు, ఎందుకంటే ఇది ప్రపంచం అంతా వెళ్తుంది, 250 దేశాలు. ప్లీజ్ మాస్టర్స్, అన్యదా భావించవద్దు, ఒక షర్ట్ కూడా వేసుకొని కూర్చుంటే బాగుంటుందని. కొంతమంది డ్రెస్సులు అంటే ఓన్లీ షర్ట్ కూడా లేకుండా వచ్చేస్తున్నారు అన్నమాట. ఇది అందులో ప్రపంచ మీడియా అంతటికి వెళ్తుంది. అంటే మనం 10 మంది 20 మంది ఇక్కడ ఉన్నారు అనుకోదు, రాబోయే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు ఈ వీడియోని కొన్ని వేల మందికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అన్నమాట. అరవింద్ రెడ్డి గారు మాట్లాడే మధ్యలో మళ్ళీ కెమెరా నుంచి ఆపిస్తారు. థ్యాంక్ యూ. ఏమైనా డ్రెస్ కోసం నాకు అభిప్రాయం చెప్పండి. అవును సార్, అరవింద్ గారు మాట్లాడతారండి.
చెప్పండి మాస్టర్. అన్మ్యూట్ అయినాక కాల్ వచ్చింది, డిస్టర్బెన్స్ అంటుంది. సారీ. సరే పర్వాలేదండి. మీ క్లాస్ ఎప్పుడు మేడం? జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ తప్పనిసరిగా వీడియోని, థ్యాంక్ యూ అరవింద్ గారు, తప్పనిసరిగా అందరూ వీడియోని ఇంకొకసారి చూసి ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ లాంటివి ఏవి పరిగణలోకి తీసుకోకుండా వారు ఇచ్చినటువంటి అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకొని మనం ఆచరిద్దాం. ఆచరణ ఎంత మనం ఆచరణలో పెడితే మన ఆత్మోన్నతికి అంత ఉపయోగపడుతుంది. మరొకసారి మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకుంటాం. మధ్యాహ్నం 10 నిమిషాల తక్కువ 2 గంటలకి అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి మాస్టర్స్. మళ్ళా